రజనీకాంత్ గారు కెరియర్ని ఎంచుకున్న దగ్గర నుంచి ఇతనికి తీవ్ర స్థాయిలో ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఈ తాగుడు స్మోకింగ్ వల్లే జరిగింది. అంటే ఇదే రజనీకాంత్ని మీరు చూసారనుకోండి, ఈ రెండు అలవాట్లు లేకపోతే ఇతను ఎంత పర్ఫెక్ట్ మనిషో మీరు ఊహించుకోండి. ఇది చెప్పడానికే నేను వీడియో చేస్తున్నాను. మీరు ఎంత గొప్పవాళ్ళైనా అవ్వచ్చు, కానీ మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే, తాగుడు సిగరెట్లు ఈ అలవాట్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏదైతే చెయ్యాలనుకున్నారో, ఇప్పుడు అందరూ అంటారు రజనీకాంత్ గారు ఏమి సాధించాలో అవన్నీ కూడా సాధించేశారండి అని అంటారు. కానీ ఆయన దేహాన్ని మీరు చూడండి, ఆయన శరీరాన్ని ఒక్కసారి చూసారంటే, మీకు బెంగళూరులో గుడికి వెళ్ళాడు. ఆయన గుడికి వెళ్ళి మీకు ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చున్నాడు. కానీ ఒక మహిళ ఏంటంటే, ఇతను ఒక బెగ్గర్ అనుకొని, భిక్షగాడు అనుకొని ఇతని చేతిలో 10 రూపాయలు వేసేసి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఏంటి, ఒక సూపర్ స్టార్, ఒక ఐకానిక్ ఫిగర్, ఒక లెజెండరీ యాక్టర్ను బిచ్చగాడుగా ఆవిడ గుర్తించిందంటే ఇతని యొక్క అసలు స్వరూపం మీరు గమనించండి. తరువాత ఈయన కారు ఎక్కుతున్నప్పుడు ఆ మహిళ చూసి పరిగెట్టుకుని వచ్చింది. అయ్యో తెలియలేదండి, నేను మీరు రజనీకాంత్ అని, మీరు ఏదో బిచ్చగాడు అనుకుని ఇలా వేశానండి అంటే, అప్పుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, లేదమ్మా, మీ మీద నాకు ఏ కోపం లేదు. ఒకవేళ నేను సినిమా షూటింగ్లో లేనప్పుడు, మేకప్ అనేది వేసుకోనప్పుడు నా అసలు స్వరూపం ఒక బిచ్చగాడుతో పోలి ఉంటుంది అనేది నాకు అర్థమైపోయింది. లేకపోతే మీరు నాకు ఈ 10 రూపాయలు వెయ్యరు కదా, ఇదే నా ఒరిజినల్ రూపము. సో ఇది ఆ భగవంతుడు గుర్తు చేయడానికి, ఒరే బాబు నువ్వు సూపర్ స్టార్ కానప్పుడు, నటుడు కానప్పుడు నువ్వు ఒక బెగ్గర్లా ఉంటావని చెప్పి ఆ భగవంతుడు నాకు చెప్పాడమ్మా. సో దీన్ని గుర్తు చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పాడు.